హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివ్యా నితిన్ వ్లాగ్స్. మేము వచ్చేసి తొలేకాదశి రోజు స్వామివారిని దర్శనం చేసుకున్నామండి. సండే కావడంతో కొండ మీద అయితే చాలా రష్ ఉంది. బట్ అయితే మాకైతే దర్శనం కొంచెం తొందరగానే అయింది అనుకోవచ్చు. నైట్ 9 o'clockకి మాకు స్లాట్ వస్తే మేము 9:30కి అట్లా వెళ్ళాము. సో ఆల్మోస్ట్ 12:31 అలా బయటకు వచ్చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి జాపాలి వెళ్ళాము. జాపాలి వెళ్ళి కూడా చాలా ఇయర్స్ అయిందని చెప్పనేసి మా బాబుకు కూడా స్కూల్లో తన ఫ్రెండ్స్ చెప్పారంటండి, పైన హనుమాన్ టెంపుల్ ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి. సో మా బాబు కూడా అడిగాడు, మమ్మీ హనుమాన్ టెంపుల్కి తీసుకెళ్ళవా నన్ను అని చెప్పి. సో అందుకని జాపాలి వెళ్ళాము. అండ్ దారిలో మా బాబుకి వచ్చేసి నేను నాన్న పెద్ద స్క్వెరల్స్ కనిపిస్తాయి అని చెప్తే, సో దారిలో అంతా చూసుకుంటూ నడిచాడు, ఎక్కడన్నా కనిపిస్తుందేమో అని చెప్పనేసి. బట్ మాకైతే వెళ్ళేటప్పుడు అయితే ఎక్కడా కనిపించలేదు. ఆ రెడ్ కలర్వి పెద్ద పెద్ద స్క్వెరల్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ జాపాలి వెళ్ళిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ఆ ఉడత అనేది తెలుస్తుంది. అండ్ అలాగే మొత్తం నడుస్తాడు అనుకోలేదు, కానీ దారి మొత్తం నడిచాడు అనమాట. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా బాగా ఎంజాయ్గా ఫీల్ అయ్యాడు. సో దారి అంతా నడుచుకుంటూనే వచ్చాడు. అండ్ అలాగే నడుచుకుంటూ ఆల్మోస్ట్ టెంపుల్ దాకా వచ్చేసాము. అండ్ ఇంకా పిల్లల సంగతి తెలిసిందే కదండి, టెంపుల్ రావడం ఆలస్యం, అక్కడ షాప్స్ చూసి నాకు ఆ షాప్లో అది కావాలా, నాకు ఈ టాయ్ కావాలా అని చెప్పనేసి స్టార్ట్ చేసేసాడనమాట. అండ్ ఇంకా ఫస్ట్ జేజీకి దండం పెట్టుకొని బయటికి వచ్చాక అప్పుడు కొనిస్తాను నాన్న అని చెప్పన్నాను. సో ఇంకా అలాగా కొంచెం ముందుకు వెళ్ళగానే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి మా బాబు కూడా హాయ్ చెప్తున్నాడు. అండ్ లోపలికి వెళ్ళిపోయి స్వామివారిని దర్శనం చేసుకొని హారతి తీసుకొని బయటకు వచ్చేసాము. బయటకు రాగానే మా బాబు నాకు మా వారికి ఒక 2 ఫొటోస్ తీశాడు. అండ్ మేము ముగ్గురం కలిసి కూడా ఒక సెల్ఫీ తీసుకున్నాము. అలాగే రిటర్న్ వచ్చేసేటప్పుడు మాకు స్క్వెరల్ అనేది కనిపించింది. సో నేనైతే మ్యాంగో కొనుక్కొని తింటుంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో మేము చూడలేదు, బట్ కొమ్మకి అంచున వచ్చి నుంచొని అందుకుంటుంది అనమాట. సో మ్యాంగో పీస్ ఒకటి తీసి ఇచ్చాను. నాకైతే కొండపైన మ్యాంగో అండ్ బొరుగుల మిక్చర్ చాలా ఇష్టం. నాకు తెలిసి మీ అందరికి కూడా ఇష్టమే. తిరుపతి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కామన్గా తింటారు అండ్ చాలా బాగుంటుంది కూడా. మీరు ఎవరైనా ఎప్పుడైనా తినుంటే కింద కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. నా ఫేవరెట్ అండి, కొండ మీద బొరుగుల మిక్చర్ అండ్ మ్యాంగో తినకుండా నేనైతే ఎప్పుడూ ఉండను. అండ్ అది అందరి ఫేవరెట్ కూడాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీవారి పాదాలు. నేనైతే ఇన్నిసార్లు తిరుపతి వెళ్ళినా నేను ఎప్పుడూ వెళ్ళలేదు, ఫర్ ద ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ శ్రీవారి